हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल टेनिरी शो। आज हम श्री मंजुनाथा मूवी के नेक्स्ट पार्ट पे रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपने रिएक्शन। అమ్మా అమ్మా కాస్త బండాత్మను కాచాయిని ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కాగడ వేణువుగా ఎలా మారిందో తెలుసుకుని వస్తాను నాన్న. హోయ్ గురవయ్య. ఏ బురుడి, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? నీకు కాగడ పట్టుకుని శివుళ్ళ తాండవం చేయడమే తెలుసు అనుకున్నాను. కృష్ణుళ్ళ మురళి ఊదడం కూడా వచ్చా? హాయ్, నీకు నవ్వడం కూడా తెలుసే. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నావో తెలుసా? ఆ శివుళ్ళ అయ్యో శివ, ఆ శివుడు మూడో కన్నుతో చూసినట్టు అలా చూస్తావెందుకు? మొరటుగా అనాగరికంగా అందరినీ అలా కొడతావెందుకు? నాలుగు బాధైనా సరే నాగరికత నేర్పడం నా పద్ధతి. అదే అదే నాకు నచ్చలేదు. అలాగా? ఇది నచ్చిందా? ఏం జరిగిందని ఇలా రాగాలు తీస్తున్నావు? వాతలు పడేలా కొట్టి ఏమైందని అడుగుతున్నావా? వాతలా? ఎక్కడా? ఇక్కడ. నువ్వు నా కంటికి మంచివాళ్లాగే కనిపిస్తున్నావు. నువ్వు వెళ్లే దారి సరిగ్గా లేదు. అయ్యో శివ, చెప్పాలనిపించింది చెప్పాను. నీ కోపం కొంచెం తగ్గించుకో. నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. అలాగా చెప్పడం? అలాగా శివ, నీ కథలు పురాణాలన్నీ నిన్ను కట్టుకోబోయేవాడితో చెప్పు. నాతో చెప్తే సముద్రంలో వాన కురిసినట్టే. ఇలా చెప్పాలి. సర్లే వెళ్ళు. వెళ్ళు అనకూడదు మంజునాథ, వెళ్ళిరా. అలాగా? ఒకటి Something is brewing between them. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అటు చూడండి రా, ఎంత అందంగా ఉందో. రోజు నా కల్లోకి వచ్చి చక్కిలి గింజలు పెడుతుందిరా. దాని పెళ్లి తప్పించాలని మనం ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం, అయినా దాన్ని సొంతం చేసుకోవడం కుదరట్లేదే. Oh దేవదాసిని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. నీ మనసులో ఎవరున్నారో నాతోనైనా చెప్పవే. my God, सब कुछ నాకు बहुत పెళ్ళయ్యే लंबा యోగమే दिन खेल रहे లేదంటున్నారా? हैं। అలా మాట్లాడకే. అదెవరో చెప్పు, లేదా ఒక పత్రం మీద రాసివ్వు. నేనే వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసొస్తాను. లేదంటే ఊరి పెద్దలు నిన్ను దేవదాసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కాచాయని. అయ్యో మంజునాథ, ఆయన పేరు కూడా మంజునాథేనే. అందులో ఉన్నదానికన్నా అతిగా వాగుతున్నట్టుంది. పత్రాల్లో ఏ రాసిందో సరిగ్గా చదివి చెప్పు. ప్రాణనాథ, నీ మీద నాకు మనసైంది. ఆహా, నా మనసు నీ మనసుతో మాట్లాడాలంటోంది. ఓహో, ఇలా ఎవరా? నాగలింగేశ్వరుడి ఆలయం వద్ద నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు రావాలి, నా చెయ్యి పట్టుకోవాలి. ఓహ్, నీ గుండెలో నన్ను నిలుపుకోవాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. गुस्से से आ रहे हैं क्या? कुछ बोलेंगे, डर लग रहा है मुझे। బురుడి, ఏంటి ప్రేమ పత్రాలు రాయబారాలు? పిచ్చ పిచ్చగా ఉందా? ఒక్కసారి నన్ను చూసావా లేదో? ప్రేమ పుట్టుకొచ్చిందా? అయ్యో ఒక్కసారేంటి శివ, పంచాయతీలో నేను నీ మీద పడ్డాను కదా. శివాలయంలో నువ్వు నా మీద పడ్డావు కదా. సెలయేటి గట్టు మీద వేణుతో కొట్టావు కదా. మర్చిపోయావా శివ? నోర్మోయ్, అతిగా వాగావంటే గుర్రంతో తొక్కిచ్చేస్తాను. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు. నాకు త్వరగా పెళ్లి జరగాలని జాతరలో ముడుపు కట్టాను. ఆ శివుడు నా కళ్ళకొచ్చి ఏమన్నాడో తెలుసా శివ? నీ చేత ముడుములు వేయించుకోమన్నాడు. అంతా శివుడాజ్ఞ. నువ్వేమో ఇలా అంటున్నావు. నీతో ఎలా కాపురం చేయాలో ఏమో. కాపురమా? నువ్వు నేను నీరు నిప్పు లాంటి వాళ్ళం. నీ దారి వేరు, నా దారి వేరు. మళ్ళీ పెళ్లి గిల్లి అంటూ నా దారి గడ్డొచ్చావో గింగిరాలు తిప్పేస్తా. ఏంట్రా, Round up. నేను ఊళ్ళో లేనప్పుడు మా వాళ్ళ దగ్గర తోకాడించావట. ఏంట్రా కళ్ళలా ఎర్రజేసి చూస్తావు? ఆ కళ్ళు శాశ్వతంగా మూసేస్తాం. పారిపోతున్నాడు.
कहावत है ना, शेर अगर एक कदम पीछे गया तो इसका मतलब ये नहीं कि वो डर गया, छलांग मारने के लिए। सेम अप्लाइज टू हियर। छूट जाओ लड़की, कुछ होने वाला है। घोड़ों को ना लगे। అయ్యప్పో कॉमेडियन है क्या? And I might cut most of the scenes because block होने के chances हैं. Oh no, something's gonna happen. నీ సంగతి ఇంకొకసారి చూసుకుంటాను. వినండయ్యా వినండి, వయసులో ఉన్న అబ్బాయి ఏమీ తెలియని అమ్మాయి ఇద్దరూ కలిసి కొత్త కథని వినిపిస్తున్నారు. ఈ పిల్ల ఎందుకో రాత్రి అడవికి వెళ్ళిందట. ఏదేదో జరిగిందట. ఆ గొడవలో ఈ అమ్మాయికి ఇక్కడెక్కడో గాయమైందట. ఈ పిల్లకి రాత్రి ఏవేవో సేవలు చేశాడట. ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చాడట. ఈ అనవసరపు వాదనలన్నీ మానేసి ఆ పిల్లని దేవదాసిని చేసిండయ్యా. 3 పూన అరకాయలు అవుతుంది. అయ్యో అంత మాటనకండి అయ్యా. ఆ మాట అంటున్నది మేము కాదయ్యా, శాస్త్రం. చెప్పవయ్యా, నీ కూతురికి పెళ్లి ఇంకా ఎందుకు చేయలేదు? ఎలా చేస్తాడయ్యా? ఆ పిల్ల జాతకంలో పెళ్ళయ్యే యోగవేలేదు. ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? రాత్రంతా పరాయి మగాడితో ఉండి ప్రాణాలైతే కాపాడుకుని వచ్చింది, కానీ మానవ్ నోటికొచ్చినట్టు బాగితే తోలు ఒలిచేస్తాను. అవేవైనా నాలుగులా తాటిపడ్డా. మళ్ళీ ఎవరైనా ఈ అమ్మాయి గురించి తప్పుగా వాగారో పుచ్చలెగిరిపోతాయి. ఏయ్ ఏంటయ్యా, మా ఊరొచ్చి మమ్మల్ని పుచ్చిలెగిరిపోతాయంటావా? రాత్రంతా ఈ అమ్మాయితో ఉన్నది నిజమే కదా? ఈ విషయం ఊరంతా డంకడమా డంకడమా దండోరా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పిల్లని ఎవరు పెళ్లి చేసుకుంటారు? यही करेंगे और कौन? ఏంటయ్యా చేసుకుంటావా? మాట Say yes. Not for the ad. ఆడిపోయిందా? Say yes. Say yes. ఇక చాలు. పంకజం, ఇవన్నీ తీసుకెళ్ళు.
भगवान किया आशीर्वाद भी है। చూసావుటే కొడుక్కి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకు ఇంత రాద్దంతం చేస్తున్నారు? उनके ఈ दादाजी పిల్లకి बहुत వయసు अच्छे हैं यार। మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం. అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్టా. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషించాం. ఏమైంది? దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే, ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే. అంతేకాదు, వీళ్ళ తాతల కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలేసుకుని ఉంటున్నారు. మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది. వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే నోరు మూసుకుని ఎందుకు ఊరుకున్నారు? బండల్ని నుజ్జు నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా? పోండ్రా పోండని తిప్పి కొట్టాల్సిందే. పెద్దవాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి? పేదవాళ్ళకి అంత పొగరేంట్రా అని చంపేస్తారు కదయ్యా. చంపుతారు చంపుతారు చంపుతారు. వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా? ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. ఒక్కడు 100 మందిని మట్టు పెట్టచ్చు. అయ్యగారు అయ్యగారు, ఏం గౌరీ? అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. ఎందుకట? తెలీదు, చాలా కంగారుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేనయ్యా. రే, మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజారుల సంగతి చూడండి, నేను ఎప్పుడే వస్తాను. రండి. అమ్మయ్యా, వచ్చారా? మీరు వస్తారా లేదోనని భయపడ్డాను. రండి రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి. ఎందుకు నన్ను రమ్మన్నావు? అవునండి, మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. దీపోత్సవమా? ఆ ఒక్కటే కాదండి, ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం, సోమవారం శివాలయంలో అంగ ప్రదక్షిణలు, మంగళవారం మౌన వ్రతం, ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను. ఏంటలా గరుడు గమ్మంలో నిలబడ్డారు? తీసుకోండి, ముందే దీపం పెట్టండి. దీపమా? పెడతాను చూడు. భలే భలే, మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతోందో. అంతా శివయ్య లీల. ఏయ్, ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు. నీ దేవుడి పిచ్చి నాకు రుద్దద్దు. పోనీ వదిలేయండి, నా కోసం మీ ఇష్టాల్ని మార్చుకోకండి. నేను మీ అర్ధాంగిని కదా, నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది. అమ్మా తల్లి, నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో, నాకు అక్కర్లేదు. ఇదమ్మా వాడి వరస. దేవుడి పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు. అత్తయ్య, ఆ దేవుడి దేవల్ల బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా. ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతి ఆయన చెవి మెలిపెట్టించి శివ శివ అనిపిస్తాను. నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి, నాకో బిడ్డను ప్రసాదించు స్వామి. స్వామి స్వామి, అమ్మగారు సౌగంధికా పుష్పవనంలో ఉన్నారు. తమని ఉన్న పడంగా తీసుకురమ్మని పంపించారు. అటులానే భృంగి నంది, అయ్యగారు భక్తి దారాలతో బంధితుడైపోయాడు. గోవిందా గోవిందా. నంది, ఇది కైలాసం. గోవిందా ఏమిటి? హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. నంది, భృంగి అయ్యగారికి అమ్మగారి కన్నా భక్తురాలే నిన్న. అవునవును,
అమ్మగారు ఉన్న పళంగారమ్మని చెప్పంపినా వినిపించుకోకుండా ఎవరో ఒక భక్తురాలు విసిరిన చిన్న దారప ముక్కకు బందీలై ఉండిపోయారు కదా. నేను చెప్పి పంపినదేమిటి, మీరు చేస్తున్నదేమిటి? స్వామి, ఓ దేవి, ఏమిటిదంతా? భక్తిదారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి. నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు. కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు అది పార్వతి, ఏం జరిగిందంటే పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు, వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను, ఒప్పుకుంటున్నాను. నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. స్వామి, ఎంత పని చేశారు మీరు? అంత దెబ్బేం తగలలేదు నాకు. నీకెందుకుంటుంది బాధ భృంగి? నాకు 3 లోకాలు కనపడ్డాయిరా. నీకు 3 లోకాలేనా? 7 లోకాలు కనపడ్డాయి. ఓహో, చాలా సంతోషం. దేవి, నిన్నెంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా. పద, ఈ క్షణాన్నే నేను నా తల మీద పెట్టుకుని తీసుకువెళ్తాను. అయ్యో, మీ తల మీదనా? వద్దు స్వామి, అది ధర్మం కాదు. ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు. అలాంటిది నీకు నా శరీరంలో అర్ధభాగం ఇచ్చినా ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు. ఈసారైనా ఆ ముచ్చట కాస్త తీరని దేవి. భృంగి, అదేమిటి అమ్మవారిని నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్తారు? నెత్తి మీద గంగమ్మ వారు ఉన్న సంగతి మర్చిపోయారా ఏమిటి? అయ్యగారు సామాన్యులేం కాదు. ఇది జరుగుతుందని తెలిసే ముందు జాగ్రత్తగా గంగమ్మను పుట్టింటికి పంపించేశాడు. ఓహో, అదే పురాణం. ఇంతకు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు స్వామి? నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి. అందుకే నిన్ను సంపెంగలకు, సన్నజాజులకు, తంగేడి మొగ్గులకు, తామర కొలలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను ఆడపాటలతో అలరించి, ముద్దు మురిపాలతో మురిపించి, లాలించి, పాలించి, రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను. సరేనా? उनके लिए एक स्पेशल डांस। ఓలమ్మో గౌరమ్మ భలే జోరమ్మో చూడమ్మ. ఓరయ్యో జంగమ్మ గుండె నిండి పోగుంగుమ్మ. జనక 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 లయల హోయలు సోరేదాకా కులుకులుక మేళ మాడి పొత్తు పొడిచి పోయేదాకా జాగరణ పండగే పండునమ్మో గౌరమ్మో. ఓలమ్మో గౌరమ్మ భలే జోరమ్మో చూడమ్మో.
ఆశలు ఆకిండు ఆరు నాట్య శాస్త్రాలను ఒక్క గజ్జ కోసకు గట్టి కొండ కోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే పిట్ట కన్ను చెదిరేటట్టు లొట్టలేసి కూడుతాడే తులు బొమ్మలాటలోన వీడికి ఎవడ సాటి రాడే జంగమా పల్లె జోరమ్మ చూడమ్మా ఏడేడు లోకాలను ఏలే దొరవీడేలే పిసరంత బిల్వ పత్రికే పొంగుని తీరని మొక్కులు తీర్చుదే వెనక ముందు మాట లేక బకుతికి పొంగిపోయి గురునికి నారదునికి లాల పోసి లాగుతాడే సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే ఓనమాల జీవాలే ఓంకారం అంటాడే జంగమా ఓలమ్మో గౌరమ్మో పల్లె జోరమ్మో చూడమ్మో జనక 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 లయల హొయ్యలు సోలేదాకా జాగరణ పండగే పండు నమ్మో గౌరమ్మ ఓలమ్మో గౌరమ్మ పల్లె జోరమ్మో చూడమ్మ ఓహో తల్లి నిన్నేనే తల్లి ఇంకా తల్లిని కాలేదంటున్నాను. ఎరకయిందులే కన్ను మూసినా కన్ను తెరిచినా కలవరం వచ్చినా కలొచ్చినా శివయ్య 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 అంటుంటావుగా ఆ శివుడు నిన్ను మెచ్చినాడులే. మౌనవ్రతంలో ఉన్నానంటోంది. ఎరకయిందులే తన కడుపు ఎప్పుడు పండుతుందని అడుగుతోంది స్వామి. ఎరకయిందులే ఆ మూలికిటివు సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇదిగో తల్లి తాయెత్తు మౌనవ్రతంలో ఉంటివి కదా అంటే శుభదినం అన్నమాట. ఈ రాత్రే ఈ మూలికను నీ పెరిమిడితో కట్టించుకో. పండంటి కూన పుట్టుకున పుడతాడు. శుభమైతేదిలే పోయిరా. ఏంటి 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 పూల పక్క వేశావు? ఏంటి అమ్మాయి గారు శోభన రాత్రి జ్ఞాపకం వచ్చిందా ఏంటి? ఓహో ఈరోజు నువ్వు మాట్లాడకదు మౌనవ్రతం. ఏం చెయ్యాలి? వాసన చూడాలా? ఇక్కడ చూడాలా? కస్తూరి జవ్వాది సుగంధాలతో గుమగుమలాడుతున్నావు. ఏంటి ఈరోజు విశేషం? ఏంటిది? నేను నువ్వు తాయెత్తు చెయ్యి. ఓ నేను నీకిది కట్టాలా? కడితే ఏమవుతుంది? ఓహో ఇది కడితే మనకు పిల్లలు పుడతారా? చాలా బాగుంది కదా.
దీని వల్ల పుట్టరు. ఏంటి ఏంటి పావా? శివలింగమా? ఏంటంటావు? ఇది కట్టే తీరాలా? పోవేని ఏంటి గుద్దానంటే తిరిగాడు. కాత్యాయని ఇదిగో ఈ తాయి తప్ప ఇంకేమైనా అడుగు చేస్తాను. అయ్యయ్యో ఇదిగో ఇటు తిరుగు నా మాట. దార 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 लास्ट बांध दिया। क्या हुआ? स्टक हो गया क्या? ఏమండి ఏంటండి? ఇలా రండి. విన్నారా గురువులు మన సిద్ధు గురించి ఏమంటున్నారో? ఏమంటున్నారట? ఎంత కష్టమైన పాఠమైనా చెప్పిన వెంటనే అప్పచెప్తున్నట్ట. నీ పొలికే. అది మీ పోలిక. నా పోలిక కూడా వచ్చిందట. ఏంటో అది? గురువుల దగ్గర వినయంగా ఉంటాడట. నాలాగే ఎవరితోనూ గొడవలు పెట్టుకోడట. నీలాగా. ఏమండి ఇంకో విషయంలో నన్నే మించిపోయాడట. ఏ విషయంలో? దైవభక్తిలో. దైవభక్తిలోనా? అవునండి. వాణ్ణి చూస్తూ ఉంటే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు అందరూ గుర్తుకొస్తున్నారు. అంతా మంజునాథుడి లీల. ఎక్కడ వాడు? ఎవరు మంజునాథుడా? సిద్ధు శివ పూజ చేస్తున్నా నాన్నగారు. स्टॉप हियर। आज के लिए इतना ही, यही रोक देते हैं क्योंकि वीडियो ज़्यादा लंबा हो गया तो वी कांट अपलोड एनीवेज, ब्लॉक हो जाता है तो। एंड बीच में वीडियो थोड़ा स्टक भी हो गया था एंड ऑफ कोर्स हमको पता है कि क्या हुआ होगा उस बीच में कि बच्चा हो गया है, वो प्रेग्नेंट हो चुकी है एंड बच्चा पैदा भी हो गया है, बड़ा भी हो गया है एंड दिखाया गया है कि कैसे उनके टीचर्स जो भी उनको पढ़ाते हैं स्कूल में, पाठशाला बोलते हैं ना उस टाइम, तो बहुत सारे प्रेजेस मिलते रहते हैं एंड वी हैव टू सी आगे कि ये भी उनकी माँ की तरह बहुत बड़ा भक्त बन जाता है। तो अर्जुन जी को अच्छा नहीं लगता है, मंजुनाथ जी को, तो देखना है कि आगे क्या करते हैं। सो फार मुझे अच्छा लगा जिस तरह से सौंदर्य जी और अर्जुन जी का जो कैरेक्टर है ना, दे आर पोल्स अपार्ट, फिर भी जिस तरह से उन दोनों के बीच में प्यार आ जाता है, इवन दो ही डजेंट एडमिट, अर्जुन जी एडमिट नहीं करते हैं कि उनसे वो अच्छी लगने लगती है, शादी के लिए मना करते हैं, बट राइट टाइम पे जब वो देवदासी बनाने के लिए सोचते हैं तो ही थिंक्स दैट मेरी वजह से इनका नाम खराब हो रहा है, अच्छी लगती हैं इसलिए शादी करने के लिए हाँ कह देते हैं। एंड सौंदर्य जी को ऑब्वियसली वो अच्छे लगते हैं, प्यार का पत्र जो है लीव्स के ऊपर लिख के भेजती है, प्रपोज भी करते हैं शादी के लिए। सो वी नो हर साइड ऑफ स्टोरी, उनके इनका रिस्पॉन्सिबिलिटी समझ के शादी कर लेते हैं, बट शादी के बाद सब ठीक हो जाता है। एंड उन दोनों का रिलेशन बहुत अच्छा है, जिस तरह से भगवान के बारे में जब भी बात करती रहती है इनको गुस्सा आता रहता है, बट ही डजंट स्टॉप हर फ्रॉम प्रेइंग, लाइक जो भी उनका जो भगवान के लिए प्रति उनका प्यार है, डिवोशन है, भक्ति है, उनको रोकते नहीं है, वो मुझे अच्छा लगा। इवन दो ही डजंट लाइक इट, बट उनको करने से नहीं रोकता है। बट बच्चे के बारे में देखना है कि बच्चे को क्या कहेंगे आगे, नेक्स्ट पार्ट पे देखना पड़ेगा। आप लोग बताएं अब तक आपको ये वीडियो कैसा लगा, ये मूवी कैसा लगा, कमेंट्स में ज़रूर लिख के दे दीजिएगा, लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले वर्ष में, तब तक के लिए बाय।